వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్న లీసా గిల్ నియామకం న్యాయ వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా భావిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24, 2026న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన రిటైర్ అయిన వెంటనే జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బాధ్యతలు స్వీకరిస్తారు. ముందుగా ఆమె ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా చేరి తరువాత సీజేగా బాధ్యతలు చేపట్టే విధంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఈ నియామకంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి అవ్వడం విశేషం. జస్టిస్ లీసా గిల్ 1966 నవంబర్ 17న చండీగఢ్లో జన్మించారు. ఆమె విద్యాభ్యాసం కూడా అదే నగరంలో జరిగింది. చండీగఢ్లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఫర్ గర్ల్స్లో హ్యుమానిటీస్లో గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో BA LLB మరియు LLM డిగ్రీలు పూర్తి చేశారు. 1990లో ఆమె అడ్వకేట్గా నమోదయ్యి పంజాబ్ హర్యానా కోర్టులో న్యాయవాదిగా తన ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆమె తన న్యాయవాద జీవితం ప్రారంభించిన తర్వాత క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ మరియు రాజ్యాంగ సంబంధిత కేసుల్లో విస్తృతంగా వాదనలు వినిపించారు. అలాగే చండీగఢ్ యూనియన్ టెరిటరీ ప్రభుత్వానికి మరియు పలు ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహించారు. ఆమె కుటుంబానికి కూడా న్యాయరంగంతో అవినాభావ సంబంధం ఉంది. జస్టిస్ లీసా గిల్ తండ్రి జస్టిస్ హర్పూల్ సింగ్ బ్రార్, ఆయన కూడా పంజాబ్ హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ నేపథ్యం వల్లే చిన్నప్పటి నుంచే ఆమెకు న్యాయరంగంపై ఆసక్తి ఏర్పడిందని న్యాయవర్గాలు చెప్తాయి. సుమారు 2 దశాబ్దాల పాటు న్యాయవాదిగా పనిచేసిన తర్వాత 2014 మార్చి 31న పంజాబ్ హర్యానా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే ఏడాది ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లకు పైగా హైకోర్టు బెంచ్కి సేవలు అందిస్తున్నారు. జస్టిస్ లీసా గిల్ న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో పలు రకాల కేసులు విచారించారు. ముఖ్యంగా క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, సర్వీస్ లా, రాజ్యాంగ సంబంధిత అంశాల్లో కీలక తీర్పులు ఇచ్చారు. న్యాయ ప్రక్రియలో పారదర్శకత, సాక్ష్యాల ప్రాముఖ్యత మరియు విధి విధానాల పట్ల కట్టుదిట్టమైన దృష్టి ఉండాలని ఆమె తీర్పుల్లో స్పష్టంగా కనిపిస్తుందని న్యాయవాదులు చెప్తారు. ఆమె ఒకే సమయంలో సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్లలో పనిచేసి అనేక కేసులను విచారించారు. ఇటీవల ఒక హత్య కేసులో సరైన సాక్ష్యాలు లేవు అన్న కారణంతో నిందితుడికి సందేహ ప్రయోజనం ఇచ్చి తీర్పు కూడా న్యాయవర్గాల్లో చర్చకొచ్చింది. న్యాయస్థానపు పనులతో పాటు ఆమె న్యాయ సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. చండీగఢ్లోని స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా పనిచేసిన సమయంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాలని విధానాలని ప్రోత్సహించారు. ఆమె ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్లో వేలాది కేసులు ఒకే రోజులో పరిష్కారం కావడం విశేషంగా చెప్పుకుంటారు. ఈ కార్యక్రమాల ద్వారా సాధారణ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో ఆమె పనిచేశారు. ఇప్పుడు ఆవిడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రావడం మరో కారణంతో కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల ఒక కొత్త విధానాన్ని అమలు చేసింది. భవిష్యత్తులో ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లబోయే న్యాయమూర్తిని 2 నెలల ముందుగానే ఆ హైకోర్టుకు బదిలీ చేయడం ఈ విధానం యొక్క లక్ష్యం. తద్వారా ఆ కోర్టు వ్యవస్థ, కేసుల స్వభావం, పరిపాలనా వ్యవస్థ గురించి ముందుగానే ఒక అవగాహన కలుగుతుంది. జస్టిస్ లీసా గిల్ ఈ కొత్త విధానం ప్రకారం బదిలీ అయ్యే తొలి న్యాయమూర్తిగా కూడా నిలిచారు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎప్పుడూ లేరు. జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఖాళీని ఆవిడ భర్తీ చేస్తారు. దాదాపు 3 దశాబ్దాల న్యాయ అనుభవం, 10 ఏళ్లకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవల అనుభవం ఉన్న ఆమె నాయకత్వంలో ఏపీ హైకోర్టు న్యాయ పరిపాలన మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతుందనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆమె పదవి విరమణ 2028 నవంబర్లో జరగబోతోంది. అందువల్ల జస్టిస్ లీసా గిల్ నియామకం కేవలం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, అది భారత న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యానికి పెరుగుతున్న దానికి ఒక ప్రతీకగా భావించాలి. ఇది జస్టిస్ లీసా గిల్కి సంబంధించినటువంటి వివరాలు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికవబోతున్నటువంటి నియామకం కాబోతున్నటువంటి జస్టిస్ లీసా గిల్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శుభాకాంక్షలు. మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.